ఆఫ్ డేటా స్కేల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఇది కూడా ఫోకస్ చేస్తున్నటువంటి ఏరియా. సో మనకు ఉన్నటువంటి 4 స్కేల్స్ డేటా స్కేల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇంటర్వెల్ ఒకటి, డేటా మన రేషియో డేటా ఒకటి, నామినల్ ఒకటి, ఆర్డినల్ ఒకటి. సో ఈ విధంగా 4 స్కేల్స్ ఉన్నాయి. సో ఇంటర్వల్ అండ్ రేషియో అనేటువంటిది పారామెట్రిక్ స్టాటిస్టిక్స్లో వాడుతూ ఉంటే, ఆర్డినల్ అనేటువంటిది, నామినల్ అనేటువంటిది నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఏంటి ఈ డేటా స్కేల్స్ ఏంటి, వాటిని కొలిచేటువంటి కొలమానాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే ఇంటర్వల్ డేటా రేషియో. ఇంటర్వల్ అంతరం, ఒకదానికి మధ్యలో ఒకటి అంతరం. So interval data represents values where the intervals between numbers are meaningful and consistent but lacks of true zero. చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ ఏంటంటే ట్రూ జీరో ఇక్కడ మిస్ అవుతుంది ఇంటర్వల్స్లో. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టెంపరేచర్ని మనం సెల్సియస్లో కొలిచినా లేదా ఫారెన్ హీట్లో కొలిచినా 10 డిగ్రీ సెంటిగ్రేడ్, 20 డిగ్రీ సెంటిగ్రేడ్, 30 డిగ్రీ సెంటిగ్రేడ్, 40 డిగ్రీ సెంటిగ్రేడ్. Of course we can call it as a -2, -3 డిగ్రీ సెంటిగ్రేడ్, -4, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇలా కూడా కొలుస్తాం. కానీ జీరో అనేటువంటి దానికి అక్కడ టెంపరేచర్ లేకుండా ఉండదని మనం చెప్పలేము. అందుకనే ట్రూ జీరో అనేటువంటిది ఈ ఇంటర్వల్ డేటాలో మిస్ అవుతుంది. బట్ ద డిఫరెన్స్, there is no temperature అనేటువంటిది కాదు, జస్ట్ ఓన్లీ ఇట్స్ జస్ట్ ఏ రిఫరెన్స్ పాయింట్గా మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇంటర్వల్ ఒకదాని నుంచి ఒకరికి ఇంటర్వల్గా ఫ్రీక్వెన్సీ టేబుల్స్ని అలాంటివన్నీ తయారు చేయడానికి ఈ ఇంటర్వల్ డేటా అనేటువంటిది ఉపయోగపడుతుంది. టేక్ అన్ ఎగ్జాంపుల్, ఏ అనేటువంటి ఒక స్కూల్లో హైట్ కొలవాలి. సో 140 ఎంతమంది ఉన్నారు అని అంటే 140 పైన 140 to 145 సెంటీమీటర్స్ హైట్ ఉన్న వాళ్ళు విద్యార్థులు ఒక తరగతిలో ఎంతమంది ఉన్నారు. సో 1 2 3 4 5 ఇలా తీసుకుంటాం. సో అంటే ఈ 5ను నువ్వు తీసుకున్నటువంటి అంతరం అంటే 140 to 145 మధ్యలో 5 డిఫరెన్షియేషన్స్ ఉంది. అలానే 146 నుంచి 150, 150 నుంచి 155 ఇలా డిఫరెన్షియేషన్ చూపిస్తాం. బట్ యు ఆర్ నాట్ ఫైండింగ్ ట్రూ జీరో. సో అది ఒక రిఫరెన్స్ పాయింట్గానే ఉంటుందని చెప్పేది ఇంటర్వల్ డేటా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రేషియో. Ratio data is a type of measurement where you will find a true zero that has a true zero point and meaningful intervals, allowing for the calculation of ratios such as height, weight and income. సో హైట్, వెయిట్ అండ్ ఇన్కమ్ ఇలాంటివన్నీ కొలిచినప్పుడు మనకి ట్రూ జీరో అంటే ఒకరి దగ్గర $10 ఉంది, ఒకరి దగ్గర $20 ఉంది, లేదా ఇంకొకరి దగ్గర $30 ఉంది, నీ దగ్గర డాలర్ లేదు. సో యు ఆర్ జీరో. బట్ వేరస్ 10, 20, 30 లేదా 1000, 1,00,000, కోటి, 10 కోట్లు ఇలా ఉన్నాయి. మన దగ్గర ఏది లేకపోతే you are measuring a true zero. So there is a meaningful zero point, no money, and consistent intervals between the amounts, whatever it may be. So ఒకరి శాలరీ ఒక రకంగా, ఇంకొకరి శాలరీ ఒక రకంగా, అసలు ఎవరి దగ్గర లేకుండా. సో రేషియో అండ్ ఇంటర్వల్ విల్ కమ్స్ అండర్ ది పారామెట్రిక్ స్టాటిస్టిక్స్. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి దేర్. నామినల్ అండ్ ఆర్డినల్ వెరీ ఈజీ, నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్లో వస్తుంది. నామినల్ అండ్ ఆర్డినల్. నామినల్ అంటే బై నేమ్, నామినల్ అంటే బై నేమ్, బై నేమ్ కౌంట్ చేసుకోవడం. అంటే ఐ కలర్ని మనం మెజర్ చేసినప్పుడు లేదా ఇంకొకటి మెజర్ చేసినప్పుడు బై నేమ్, బై కలర్ ఇలాంటివన్నీ మెజర్ చేస్తున్నప్పుడు ఈ నామినల్ డేటాను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అండ్ జస్ట్ డిఫరెన్స్ రెడ్, బ్లూ ఇలాంటి కలర్స్ని, ఆ డిఫరెంట్ కేటగిరీస్ని మనం మెజర్ చేసేటప్పుడు ఈ నామినల్ డేటాను వాడతాం. వేరస్ ఆర్డినల్ అనేటువంటిది క్రమంగా ఉండేటువంటిది ర్యాంకింగ్ సిస్టమ్ను పోల్చినప్పుడు ఈ ఆర్డినల్ డేటాను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే ఒక డిగ్రీస్ అనేటువంటిది లేదా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, హైరార్కీ ఏదైతే ఉంటుందో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా, లేదా ఒక మూవీ లేదా ఒక డేటాని మనం కలెక్ట్ చేసినప్పుడు ఇది పూరా, యావరేజా, గుడ్డా, ఎక్సలెంటా ఇలాంటి డేటాని ఒక వరుస క్రమంలో, హైరార్కీ అంటే ఒక వరుస క్రమంలో ఉండేటువంటి దాని ఆధారంగా ఈ ఆర్డినల్ డేటా అనేటువంటిది మనం మెజర్ చేస్తూ ఉంటాం.
సో ఇంటర్వల్ అనేటువంటిది కామన్ ఇంటర్వెల్ ఉంటుంది, బట్ ట్రూ జీరో అనేటువంటి వాల్యూ మిస్ అవుతుంది. అండ్ వేరస్ రేషియో స్కేల్లో అనేటువంటిది ట్రూ జీరో వాల్యూ పాయింట్ ఉంటుంది, బట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ మేనేజ్ చేస్తూ కూడా వాటిని మనం చేయొచ్చు. అండ్ వేరస్ నామినల్ అనేటువంటిది నేమ్ లేదా కలర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, అంటే కేటగిరీస్ని బైఫర్కేట్ చేసేటప్పుడు నామినల్ డేటా అనేటువంటిది ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆర్డినల్ డేటా అనేటువంటిది ర్యాంకింగ్ సిస్టమ్ కానీ లేదా సర్వేస్లో పూరు గుడ్డు ఇలాంటివన్నీ మనం చేసేటప్పుడు ఈ ఆర్డినల్ డేటా అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో వాట్ ఈస్ మీన్ ద పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్లో ఫస్ట్ పారామెట్రిక్ ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక్కడ ఇది ఐదర్ లెఫ్ట్ సైడ్ అన్నా పోతుంది లేదా ఐదర్ ఇలా అన్న రైట్ సైడ్ కన్నా పోతుంది. స్క్యూడ్ ఉంటుంది, లెఫ్టో కుటిక్ ఉంటుంది. ఇవి అంటే స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్స్ అని అంటాం. సో ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. అంటే ఏమై ఉండాలి, ఇది వన్ టైల్డ్ అయి ఉండాలి, ఇది టూ టైల్డ్ అయి ఉండాలి. సో క్వాంటిటేటివ్ డేటా ఉంటుంది ఇక్కడ పారామెట్రిక్లో. క్వాంటిటేటివ్ అంటే న్యూమరికల్, క్వాలిటేటివ్ అని అంటే నాన్ న్యూమరికల్. ఇక్కడ దీనికి క్వాలిటేటివ్ నాన్ పారామెట్రిక్ రెండు చెప్పాను మీకు. అక్కడ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇక్కడ. ఫస్ట్ డేటా స్కేల్స్లో నామినల్ అండ్ ఆర్డినల్. ఇక్కడ క్వాలిటేటివే ఉంది చూడండి, ఇక్కడ కూడా ఉంది నామినల్ అండ్ ఆర్డినల్ స్కేల్స్ మెజర్మెంట్ ఆఫ్ మెట్రిక్ స్కేల్స్ ఏమున్నాయి ఇక్కడ, ఇంటర్వెల్ రేషియో. చాలా ఇంపార్టెంట్ వర్డింగ్ అది. సో నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ క్వాలిటేటివ్ ఎందుకు అంటున్నామంటే మ్యాక్సిమం మనకు అక్కడ న్యూమరికల్ డేటా ఉండదు కాబట్టి. సో నామినల్ అండ్ ఆర్డినల్, నామినల్ అనేటువంటి దేన్ని ఫోకస్ చేస్తుందని చెప్పాము అక్కడ, అయితే డిఫరెంట్ కేటగిరీస్ని ఫోకస్ చేస్తుందని చెప్పాము. మేబీ నేమ్, మేబీ కలర్, ఇలాంటివన్నీ. అలానే ఆర్డినల్ ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 ఇలా, లేదా పూర్ టు ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ని ఇలా మెజర్ చేస్తుంది నామినల్ అండ్ ఆర్డినల్. వేరస్ ఇంటర్వెల్ అండ్ రేషియోస్ అనేటువంటివి రెగ్యులర్ పాయింట్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ట్రూ జీరో లేకపోయినప్పటికీ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి అంతరం అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది, అంటే నెంబరింగ్ సిస్టమ్తో ఉంటుంది. వేరస్ రేషియో అనేటువంటిది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్తో పాటుగా ఒక వ్యాలిడ్ జీరో ఉంటుంది, అక్కడ మనం చూడొచ్చు. అందుకనే దీన్ని ఈ స్కేల్ని ఏమంటున్నాడు అని అంటే క్వాంటిటేటివ్ అని అంటాడు, పారామెట్రిక్. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, క్వాంటిటేటివ్ ఉంది, అండ్ స్కేల్ ఆఫ్ మెజర్మెంట్ ఏముంది, ఇంటర్వెల్ అండ్ రేషియో ఉంది. వేరస్ నాన్ పారామెట్రిక్ అనేటువంటిది రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్స్ ఉండవు, అయితే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. స్క్యూడ్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది క్వాలిటేటివ్ డేటాని కలిగి ఉంటుంది. దీంట్లో మెజర్మెంట్ స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే నామినల్ అండ్ ఆర్డినల్ స్కేల్స్ అనేటువంటిది ఉంటాయి. అండ్ కంపేరింగ్ ది మీన్, స్టాండర్డ్ డీవియేషన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ మెజర్ చేయొచ్చు. పర్సంటేజ్, ప్రపోర్షన్స్ అనేటువంటి ఇక్కడ చేస్తాం. పవర్ఫుల్, ఇది లెస్ పవర్ఫుల్గా ఉంటుంది. టీ టెస్ట్ పేర్డ్ ఆర్ నాన్ పేర్డ్, అనోవా ఇలాంటివన్నీ చేస్తాము. నాన్ పారామెట్రిక్లో కై స్క్వేర్ అనేటువంటిది లేదా సైన్ టెస్ట్ అనేటువంటిది, మ్యాన్ వైట్నీ టెస్ట్ అనేటువంటిది, కై స్క్వేర్ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో వాడుతూ ఉంటుంది. సో ఇవి ఏంటి పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్ మళ్ళీ మాట్లాడతాం టెస్ట్లకు సంబంధించి. బట్ పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్లో ఇది పాయింట్ వైజ్ ఇన్ఫర్మేషన్. సో which of the following are not related to parametric and which of the following are not related to non parametric క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే క్వాంటిటేటివ్ డేటానా క్వాలిటేటివ్ డేటానా, నార్మల్ డిస్ట్రిబ్యూషనా స్క్యూడ్ డిస్ట్రిబ్యూషనా, స్కేల్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటి రెండిట్లో. ఈ 3 పాయింట్స్తో పాటుగా స్టాటిస్టికల్ టెక్నిక్లో పారామెట్రిక్ ఏది వాడుతుంది, నాన్ పారామెట్రిక్ ఏది వాడుతుంది, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే మీన్, ఎస్డి ఇవన్నీ కామన్గా వచ్చేటువంటివి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్, మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ, వీటితో పాటుగా నాన్ పారామెట్రిక్లో సేమ్ ఇదే టీ టెస్టే వాడతాం, బట్ అక్కడికి వచ్చేటప్పటికి సైన్ టెస్ట్, మ్యాన్ వైట్నీ టెస్ట్ అయిపోతుంది. బికాస్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ ఉండవు, ఇక్కడ రెగ్యులర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి.
అందుకనే అది స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తే ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తుంది. అసిమెట్రిక్ ఉంటుంది, ఇది సిమెట్రికల్ ఉంటుంది. So parametric test makes a specific assumption about the population underlying distribution. So specific, this is normal distribution is a specific assumption అనేటువంటిది ఇస్తుంది, అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అలానే ఉంటుంది. అజ్యూమింగ్ ద డేటా ఫాలోస్ యాజ్ ఎ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, దీస్ టెస్ట్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ వెన్ డీలింగ్ విత్ ది కంటిన్యూస్ డేటా, అంటే న్యూమరికల్ డేటా. న్యూమరికల్ డేటా అంటేనే క్వాంటిటేటివ్. సో ఇంటర్లింక్ చూడండి. వేరేస్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనేటువంటిది fewer or no assumption about the population distribution. సో పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రక్రియలో మనకి ఎలాంటి అజంప్షన్స్ లేవు లేదా తక్కువగా ఉంటాయి. బట్ వేరస్ పాపులేషన్ని నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ అజంప్షన్ ఉంటుంది పారామెట్రిక్ టెస్ట్లో. ఈ గ్రూప్నే డిస్ట్రిబ్యూట్ చేసుకో, ఈ గ్రూప్నే నువ్వు తీసుకో అనేటువంటివి స్పెసిఫిక్ అజంప్షన్ ఉంటుంది. వేరస్ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో ఫ్యూయర్ ఆర్ నో అజంప్షన్ అబౌట్ ది పాపులేషన్ అనేటువంటిది నాన్ పారామెట్రిక్ టెస్ట్లో ఉంటుంది. అండ్ 100% ఇది మ్యాక్సిమం 99% క్వాలిటేటివ్ డేటాలో ఉంటుంది. అండ్ ఇక్కడ వాడేటువంటి స్కేల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఆర్డినల్ అండ్ నామినల్ ఆర్ నాన్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ డేటా అనేటువంటిది ఎక్కువగా ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో వాడుతూ ఉంటారు. ఓకే. అండ్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్, ఇట్ విల్ టేక్ టైమ్ బట్ సో కంపారిజన్. పారామెట్రిక్ అంటేనే నార్మల్ డిస్ట్రిబ్యూషన్, రైట్? సో ఇక్కడ కంపారిజన్ యాస్టీస్గా రాసుకోండి. సో కంపారిజన్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అన్నాడు. సో ఈ టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉండేటువంటి. ఓకే. సో మీన్స్ ఆఫ్ టూ శాంపుల్ గ్రూప్స్ అనేటువంటిది వర్డ్. కంపారిజన్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ మీన్స్ ఆఫ్ టూ శాంపుల్ గ్రూప్స్, మీన్స్ ఆఫ్ టూ శాంపుల్ గ్రూప్స్. So it means you are examining and contrasting the characteristics, values or properties of two separate sets of data that are not related or dependent on each other. Point note చేసుకో, తర్వాత చేయబడదు, ఫస్ట్ నోట్ చేయి. మళ్ళీ నేనే మర్చిపోతాను చెప్పడానికి. It means you are examining and contrasting the characteristics, బాగా గుర్తుపెట్టుకోండి, characteristics, values or properties of two separate data sets. Two separate data sets. The data are not related or dependent on each other. టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అంటే దానికి అర్థం ఏంటి అని అంటే సింపుల్గా దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇక్కడ ఏ అనేటువంటి ఒక గ్రూపు, బి అనేటువంటి గ్రూపు ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు. సో ఏ అనేటువంటిది ఒక ఏరోబిక్ ట్రైనింగ్ అంటే బి అనేటువంటిది ఒక రెసిస్టెన్స్ ట్రైనింగ్ అయినప్పుడు ఇది సపరేట్ డేటాను కలిగి ఉంటుంది. దీంట్లో ఏరోబిక్ ట్రైనింగ్లో 15 మంది ఉన్నారు, రెసిస్టెన్స్ ట్రైనింగ్లో 15 మంది ఉన్నారు సబ్జెక్టులు. సో ఏరోబిక్ ట్రైనింగ్లో ఉన్నటువంటి 15 మంది డేటాకి రెసిస్టెన్స్ ట్రైనింగ్లో ఉన్నటువంటి 15 మంది డేటాకి ఎటువంటి సంబంధం లేదు. దాన్నే టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అంటే ఏ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్, బి అనేటువంటిది ఒక ఇండిపెండెంట్. సో ఈ రెండు డేటా పాయింట్లు ఒకదానికొకటి సంబంధం లేదు, స్వతంత్రతను కలిగి ఉన్నాయి కాబట్టి దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్. There is no way relation between or there is no dependence between A versus B. They are two or independent. No way relation between A versus B. So ఎలా వేరు చేస్తున్నారు? మేబీ ద క్యారెక్టరిస్టిక్స్, మేబీ ద వాల్యూస్ ఆర్ మేబీ ద ప్రాపర్టీస్ ఆఫ్ టూ సపరేట్. సో ఏరోబిక్ ట్రైనింగ్ ప్రాపర్టీ is different, aerobic training characteristic is different, resistance training property is different, resistance training characteristic is different. The way they are performing of aerobic training is different, the way they are performing on the resistance training is different.
రైట్. సో ఇలా అంటే టూ ఇండిపెండెంట్, వన్ ఇండిపెండెంట్, వాట్ ఎవర్ ద వర్డ్, టూ ఆర్ త్రీ ఆర్ మోర్. ఇండిపెండెంట్ మీన్స్ దట్ ఈస్ ఇండిపెండెంట్, నో వే రిలేటెడ్ టు ఎనీ అదర్ కాంపోనెంట్, బట్ it will manipulate. Always independent will manipulate the dependent, or non-independent. Non-independent is also known as dependent, right? So ఎప్పుడైతే కంపారిజన్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ డేటా సెట్స్ అంటే ఏ వర్సెస్ బి అనేటువంటి గ్రూప్ని మీరు మెజర్ చేసినప్పుడు ఏ స్టాటిస్టిక్స్ని వాడతాడు అని అడుగుతున్నాడు. సో టీ టెస్ట్ ఇండిపెండెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, కొన్ని వందల సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, కంపారిజన్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడినప్పుడు టీ టెస్ట్ ఇండిపెండెంట్ అని అంటాడు. మరి ఇలా ఉంటే టీ టెస్ట్ డిపెండెంట్ సార్, ఇండిపెండెంట్ అంటే మరి డిపెండెంట్ కూడా ఉండాలి కదా, ఉండదు. ఎందుకని? టీ టెస్ట్ ఒకదాంతో కూడా టీ టెస్ట్ చేయొచ్చు, ఒకటే వేరియబుల్ ఏ అనేటువంటి దాన్ని తీసుకొని కూడా మీరు టీ టెస్ట్ చేయొచ్చు, బట్ అది రిపీట్ అవ్వాలి, మళ్ళీ ఒకదానికొకటి పోల్చుకోవాలి. సో నెక్స్ట్, కంపారిజన్ ఆఫ్ టూ నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్. కంపారిజన్ ఆఫ్ టూ నాన్ ఇండిపెండెంట్ అంటే డిపెండెంట్ అని అర్థం. సో టెస్ట్ రీటెస్ట్, టెస్ట్ వర్సెస్ రీటెస్ట్. ఎప్పుడైతే టెస్ట్ రీటెస్ట్ వచ్చిందో యువర్ కోరిలేషన్, టీ టెస్ట్ కోరిలేషన్. Non-independent data points means comparing two non-independent data points means that you are examining and analyzing two sets that are related to or dependent on each other in some way. So A అనేటువంటిదో B అనేటువంటిది, అంటే A అనేటువంటి దాన్ని రెండు సార్లు టెస్ట్ చేస్తున్నావు, ఏ అనేటువంటి దాన్ని రెండు సార్లు టెస్ట్ చేస్తున్నావు, లేదా బి అనేటువంటి దాన్ని రెండు సార్లు టెస్ట్ చేస్తున్నావు. ఫస్ట్ టెస్ట్ చేస్తున్నావు, మళ్ళీ రీటెస్ట్ చేస్తున్నావు. అలాంటి సందర్భాల్లో ఏం వాడతారో అని అడుగుతారు. టీ టెస్ట్ కోరిలేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. పారామెట్రిక్ అన్నాడా నాన్ పారామెట్రిక్ అన్నాడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో పారామెట్రిక్లో టూ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అన్నాడా, పారామెట్రిక్లో టూ నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అన్నాడా. Two non-independent data points test and retest. Two non-independent data points test and retest అడిగినప్పుడు టీ టెస్ట్ కోరిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్. So comparison of two independent data points, there is no test, there is no retest, just straight away ఇండిపెండెంట్ డేటా పాయింట్స్. అలాంటి సందర్భంలో పారామెట్రిక్ అయింది, అప్పుడేం వాడుతున్నాం అంటే టీ టెస్ట్ ఇండిపెండెంట్. రెండు క్వశ్చన్లు అయినాయి ఇక్కడికి. ఓకే, comparison of more than two independent data points for one experimental variable. Parametric లోనే comparison of more than two independent data points, more than two or more than two or more than. Comparison of more than two independent data points for one experimental variable. Please make note here, what is the dependent variable లేదా what is the non independent variable అన్నాడు అనుకోండి. అప్పుడు ఏది ఇప్పుడు డిపెండెంట్ వేరియబుల్?
కంపారిజన్ ఆఫ్ మోర్ దెన్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్. ఒక ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ ఉండి 2 లేదా అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు, అంటే ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్, ఏబి ఇలా ఉన్న ఏ గ్రూప్ వర్సెస్ బి గ్రూప్ ఉన్నా, లేదా ఏ గ్రూప్, బి గ్రూప్ లేదా సి గ్రూప్ ఉన్నా 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్లే ఉంది. అంటే ఏదో టోటల్ కొలెస్ట్రాల్ అనేటువంటి ఒక వేరియబుల్ ఉంది. 2 లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నది. ఒక ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్, అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ అని అంటే డిపెండెంట్ వేరియబుల్. క్రైటీరియన్ వేరియబుల్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఒక ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ అయినటువంటి టోటల్ కొలెస్ట్రాల్ని ఏరోబిక్ ట్రైనింగ్ లేదా ఎనరోబిక్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేదా కంట్రోల్ గ్రూప్ అనేది ఇలా 4 గ్రూపులు, 2 లేదా అంతకంటే ఎక్కువ ఒక ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ ఉంటే అప్పుడు ఏ స్టాటిస్టిక్స్ వాడాలి అని అంటే 1 వే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, అనోవా, ఎక్స్పాండ్ అనోవా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్లోకి వచ్చినాడు. అనోవాలో కూడా అనోవా అనుకోవాలి. బిట్వీన్ ద గ్రూప్, విత్ ఇన్ ద గ్రూప్లో క్యాలిక్యులేషన్ పార్ట్స్లోకి వెళ్తున్నాడు. స్టాండర్డ్ ఎర్రర్ మీన్ వాల్యూ ఇచ్చి క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. చెప్తాను, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. Comparison of more than 2 independent data points for 1 experimental variable. So means of 3 sample groups. That means one way analysis of variance ante analysis of variance, ANOVA. Expand ANOVA antadu. Analysis of variance. అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అని అంటే మేబీ 1 or 2 వేరియబుల్స్ ఏదైనా కూడా వాటి యొక్క మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు అనలైజ్ చేయగలగాలి. అదే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. నెక్స్ట్ క్లాస్ comparison of more than 2 non-independent data points for 1 experimental variable means for same subject tested 3 times. సేమ్ ఇలానే ఉంటుంది. ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్. చూడండి, మోర్ దాన్ 2 నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ మీన్స్ అంటే ఈ ఏ, బి గ్రూపుల మధ్యలో మీరు తీసుకున్నటువంటి ఈ టోటల్ కొలెస్ట్రాల్ని 2 లేదా 3 కంటే ఎక్కువ సార్లు రిపీటెడ్గా మెజర్ చేస్తున్నారు. యు ఆర్ రిపీటింగ్ 3 times, 2 times. దాన్ని ఏమంటాడంటే 1 వే అనోవా. సో ఈ టోటల్ కొలెస్ట్రాల్ని ఒకవేళ 2 times మీరు చేశారనుకోండి, టోటల్ 20 వీక్స్ ట్రైనింగ్ ప్రోటోకాల్ అనుకోండి. సో ఈ 20 వీక్స్లో ఎవ్రీ 5 వీక్స్కి మీరు చేయాలనుకున్నారు. ఏరోబిక్ ట్రైనింగ్లో 5 వీక్స్ డేటా తీసుకున్నారు, 10 వీక్స్ డేటా తీసుకున్నారు, 15 వీక్స్ డేటా తీసుకున్నారు. సో లేదా 20 వీక్స్ తీసుకున్నారు. దీన్ని ఏమంటున్నాడంటే యు ఆర్ రిపీటింగ్ ఆన్ ది సేమ్ నాన్ ఇండిపెండెంట్ వేరియబుల్. యు ఆర్ రిపీటింగ్. సో అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎలాంటి స్టాటిస్టిక్స్ వాడాలి అని అంటే 1 వే అనోవా విత్ రిపీటెడ్ మెజర్స్. 1 వే డిపెండెంట్ వేరియబుల్. 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్. ఇది ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ అంటేనే డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ నాన్ ఇండిపెండెంట్ అనేటువంటిది 1 వే ఆర్ అదర్ వే రిలేటెడ్ ఉండేటువంటి కాన్సెప్ట్. 2 or more గ్రూప్స్ అని అడుగుతాడు. 2 or more ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అని అంటాడు. 2 or more నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అని అంటాడు. మీరు తీసుకోవాల్సింది ఏంటంటే అవి ఒక గ్రూప్కి సంబంధం ఉందా లేదా, నీకు సంబంధం లే. 2 గ్రూపులు అన్నాడా, అంతకంటే ఎక్కువ అన్నాడా, ఒక గ్రూప్ను 2 సార్లు చేశాడా, 2 గ్రూపులను తీసుకున్నాడా. సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ 2 or more అన్నాం అనుకో. 2 or more టీ టెస్ట్లోకి రా. ఏ గ్రూప్ ఉంది, బి గ్రూప్ ఉంది. 1 డిపెండెంట్ వేరియబుల్ అన్నాడు, 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ అన్నాడు. ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ డిపెండెంట్ వేరియబుల్.
సో ఇక్కడేమో టీ టెస్ట్ చేసావు, ఇక్కడేమో 2 or more అన్నాడు. సేమ్ ఇక్కడ కూడా నేను చెప్తాను, ఏ గ్రూప్ ఉంది, బి గ్రూప్ ఉంది, ఇక్కడ కూడా 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్లే ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ టీ టెస్ట్ చేసినా కరెక్టే, ఇక్కడ అనోవా టెస్ట్ చేసినా కరెక్టే. కానీ ఇండిపెండెంట్గా చేశాడా డిపెండెంట్గా చేశాడా అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ నాన్ ఇండిపెండెంట్ ఒకటే దాన్ని 2 times చేస్తున్నాడు, టెస్ట్ అండ్ రీటెస్ట్. సో ఈ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. మీకు ఇంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఇవ్వడు. ఎలా ఇస్తున్నాడు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ అసలు ఈ క్వశ్చన్సే లేవు, అంటే ఒక రకంగా చెప్పాలంటే 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ 1 డిపెండెంట్ వేరియబుల్ ఇచ్చినప్పుడు టీ టెస్ట్లో ఏది వాడుతున్నావు అని అడుగుతాడు. టీ టెస్ట్ ఇండిపెండెంట్ వాడుతున్నావు అని చెప్తాం. when you are doing correlating టెస్ట్ రీటెస్ట్ అనేటువంటిది 2 నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ మీద చేస్తున్నావు. నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అంటే one way or another way that is relating with the mean value తో that you are examining and analyzing 2 sets that are related or dependent on each other in some way. ఏదో ఒక పాయింట్లో ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది, అంటే మీన్ వాల్యూస్ని మనం కంపేర్ చేస్తుంటాం ఇన్ జనరల్గా. సో దాని ఉద్దేశం తీసుకొని టెస్ట్ రీటెస్ట్ చేసినప్పుడు ఏం వాడతాం అనేది ఒకటే క్వశ్చన్ అడిగేది, కోరిలేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ కంపారిజన్ ఆఫ్ మోర్ దాన్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్. మోర్ దాన్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ వచ్చినప్పుడు అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ చేస్తున్నావు వెన్ యూఆర్ డీలింగ్ విత్ ది 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్. సేమ్ అదే మోర్ దాన్ 2 and 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్, బట్ ఈవెన్ దో యు ఆర్ రిపీటింగ్ విత్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో అదే వేరియబుల్ని రిపీటెడ్గా తీసుకుంటున్నావు కాబట్టి 1 way ANOVA విత్ రిపీటెడ్ మెజర్స్ అని చెప్తున్నావు. 1 way ANOVA with repeated measures. So variables are same, independent variables A group, B group, C group, and dependent variable. So ikkada kuda aerobic training, resistance training, yoga training and control group. Ila 4 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఓకేనా? 2 or more than, రైట్. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ టోటల్ కొలెస్ట్రాల్లో వచ్చే మార్పులు తీసుకుందాం. డిపెండెంట్ వేరియబుల్ టోటల్ కొలెస్ట్రాల్. సో నా ప్రోటోకాల్ ఏంటి అని అంటే, నేను రిపీటెడ్ మెజర్స్లో తీసుకున్నాను. సో ఎంటైర్ నా టోటల్ ప్రోగ్రామ్ 16 weeks ప్రోగ్రామ్ ఉంది, లేదా 16 weeksలో ప్రీ అండ్ పోస్ట్ తీసుకున్నప్పుడు వేరే ఉంటుంది. ఒకటే వేరియబుల్ని నేను నా ట్రైనింగ్ ప్రోటోకాల్ 16 weeksలో 4 times అనుకున్నాను. అంటే 4 weeksకి ఒకసారి ఏరోబిక్ ట్రైనింగ్, 4 weeksకి ఒకసారి రెసిస్టెన్స్ ట్రైనింగ్, 4 weeksకి ఒకసారి యోగా ట్రైనింగ్లో, 4 weeksకి కంట్రోల్ గ్రూప్లో వచ్చినటువంటి మార్పులు, టోటల్ కొలెస్ట్రాల్లో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినాయో నేను ఇక్కడ మెజర్ చేస్తాను. 1 to 4 weeks. నెక్స్ట్ 5th to 8th week సేమ్ ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్, డి గ్రూప్. మళ్ళీ అగైన్ 9 to 12 weeks. సో మళ్ళీ ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ ఇలా వేస్తాం. మళ్ళీ 13 to 16 గ్రూప్లో ఏ గ్రూప్, బి గ్రూప్. సో సేమ్ ఓన్లీ 1 వేరియబుల్ ఐఎమ్ రిపీటింగ్. సో 1 to 4 weeksలో వచ్చిన మార్పులు, 5 to 8 weeksలో, 9 to 12 weekలో, 13 to 16 weeksలో వచ్చినటువంటి మార్పులు ఐఎమ్ మెజరింగ్ రిపీటెడ్లీ ఆన్ 1 experimental variable. That is called one way ANOVA with repeated measures. One way ANOVA with repeated measures, right? Any doubt? Comparison of 2 or more independent data points for 2 experimental variables. అక్కడేమో 1 అన్నాడు, 1 way ANOVA లేదా సింపుల్ ANOVA అని కూడా చెప్పొచ్చు. 1 way ANOVA లేదా సింపుల్ ANOVA. సో ఇక్కడ 2 or more independent data points అన్నాడు. పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, 2 or more. ఇక్కడ మోర్ దాన్ 2. ANOVAని 2కి వాడచ్చు, మోర్ దాన్ 2 కూడా వాడచ్చు. సో కంపారిజన్ ఆఫ్ 2 or more than 2 independent data points for 2 experimental variables. Experimental variables means dependent.
ఇండిపెండెంట్ మీన్స్ ఇండిపెండెంట్. సో ఇక్కడ ఎలా వాడుతున్నాడంటే ఏరోబిక్ ట్రైనింగ్ వర్సెస్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, ఇక్కడ టోటల్ కొలెస్ట్రాల్ వర్సెస్ ట్రైగ్లిజరైడ్స్ అన్నాం. సో ఏరోబిక్ ట్రైనింగ్ వర్సెస్ టోటల్ కొలెస్ట్రాల్, ఏరోబిక్ ట్రైనింగ్ వర్సెస్ ట్రైగ్లిజరైడ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ వర్సెస్ టోటల్ కొలెస్ట్రాల్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ వర్సెస్ ట్రైగ్లిజరైడ్. Two independent variables, two dependent variables. ఓకే, ఇలాంటి సందర్భాల్లో ఏ క్యాలిక్యులేషన్ వాడతారనంటే టూ వే అనోవా అనేటువంటిది వాడతారు. దీన్నే ఫ్యాక్టోరల్ డిజైన్ అని అంటారు. టూ వే అనోవా అనొచ్చు, లేదా 2x2 ఫ్యాక్టోరల్ అనోవా అనొచ్చు. 2x2 ఫ్యాక్టోరల్ అనోవా అనొచ్చు. సో ఎప్పుడైతే 2x2 ఫ్యాక్టోరల్ అనోవా అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ యూజింగ్ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్, 2 డిపెండెంట్ వేరియబుల్స్. నెక్స్ట్, comparison of 2 or more independent data points for one variable and 2 or more non-independent data points for second variable. Calculation part lo ఇది ఒక టైప్. Comparison of 2 or more independent data points, that is clear. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ తీసుకున్నారు. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, రెండు లేదా అంతకంటే ఎక్కువ. For one variable and 2 or more for non-independent data points for second variable. అంటే ఏ అనే ఒక గ్రూప్కి ఒక వేరియబుల్ ఉంటుంది, బి అండ్ సి అనే గ్రూప్కి ఒక వేరియబుల్ని 2 సార్లు మెజర్ చేయాల్సి ఉంటుంది. అంటే మిక్స్డ్ అనోవా అని అంటాం వాటిని. టూ వే మిక్స్డ్ అనోవా. టూ వే మిక్స్డ్ అనోవా. ఒక సింగిల్ ఫ్యాక్టోరల్, ఒక డబుల్ ఫ్యాక్టోరల్ అనోవా రెండింటిని మిక్స్ చేస్తాం కాబట్టి దాన్ని టూ వే మిక్స్డ్ అనోవా. ఇక్కడ అడిగేటువంటి విధానం ఏంటి అని అంటే ఒక ఇండిపెండెంట్ డేటా పాయింట్, one independent data points for one variable and 2 or more non-independent data points for second variable అని అంటాడు. ఏ అనేటువంటి ఒక గ్రూప్కి ఒక వేరియబుల్ ఉంటుంది, బి అనేటువంటిది లేదా సి అనేటువంటి గ్రూప్కి వేరే వేరియబుల్ ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఏ రకంగా తీసుకుంటావు అని అంటే టూ వే మిక్స్డ్ అనోవా తీసుకుంటారు. సింపుల్. ఏరోబిక్ ట్రైనింగ్కి టోటల్ కొలెస్ట్రాల్ తీసుకున్నావు అండ్ ఎనరోబిక్ ట్రైనింగ్కి లేదా రెసిస్టెన్స్ ట్రైనింగ్కి, ఎనరోబిక్ ట్రైనింగ్కి వర్సెస్ దీనికి ఏమో ఎల్డిఎల్ తీసుకున్నావు, దీనికేమో హెచ్డిఎల్ తీసుకున్నావు. సో దీన్ని మళ్ళీ దీంతో క్రాస్ చెక్ చేసావు, అయిపోయింది. ఈ గ్రూప్ ఒక రకంగా, ఈ గ్రూప్కి ఒక రకంగా తీసుకున్నాం, ఒకదాన్ని ఒకటి మిక్స్ చేస్తున్నాం, జస్ట్ లైక్ మిక్స్డ్ డబుల్స్ అన్నట్టు అనుకోండి. Right? And comparison of 2 or more data points, independent and non-independent, for 3 or more experimental variables. ఇక్కడ నుంచి 3 4 5 నీ ఇష్టం. 2 or more independent and non-independent for 3 or more experimental variable, నీ ఇష్టం. ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ వర్సెస్ స్పీడ్, ఎజిలిటీ, వైటల్ కెపాసిటీ, నీ ఇష్టం ఏదైనా కొలుచుకో. 3 గ్రూపులు వర్సెస్ 3 గ్రూపులకి 3 కొలుచుకుంటాం. 4x4, 3x3 వే అనోవా, 4x4 వే అనోవా, 5x5 అనోవా, లేదా 5 ఇండిపెండెంట్ వేరియబుల్స్, 2 డిపెండెంట్ వేరియబుల్స్, 5x2, 4 ఇండిపెండెంట్ వేరియబుల్స్ వర్సెస్ 2 డిపెండెంట్ వేరియబుల్స్, 4x2 అనోవా, 3x2, 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్, 2 డిపెండెంట్ వేరియబుల్స్. ఇవన్నీ 3 వే అనోవా, 4 వే అనోవా, నీ ఇష్టం ఎన్ని అనోవాలన్నా పెట్టుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే పారామెట్రిక్ స్టాటిస్టిక్స్లో డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది చాలా క్లియర్గా ఉంటుంది. టీ టెస్ట్లోనే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. కోరిలేట్ అయిందా, టెస్ట్ రీటెస్ట్ చేశాడా, డైరెక్ట్గా ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఇచ్చాడా. 2 independent data points, mean of 2 sample group, means of 2 sample groups అంటే డైరెక్ట్గా టీ టెస్ట్ ఇండిపెండెంట్. కంపారిజన్ ఆఫ్ నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్,
మీన్స్ ఫర్ వన్ శాంపిల్. టెస్ట్ రీటెస్ట్ దేనికి ఒక శాంపుల్ మీద తీసుకుంటే, టెస్ట్ రీటెస్ట్ ఒకటే శాంపుల్ మీద ఒకసారి మళ్ళీ రెండోసారి అదే గ్రూప్ మీద మళ్ళీ తీసుకుంటే టెస్ట్ మీన్స్ ఫర్ వన్ శాంపుల్, మీన్స్ ఫర్ వన్ శాంపుల్. టెస్ట్ రీటెస్ట్ తీసుకుంటే అది టీ టెస్ట్ కోరిలేటెడ్గా మీరు చెప్పాలి. కంపారిజన్ ఆఫ్ మోర్ దాన్ 2 independent data points for one experimental variable. For one experimental variable అంటే మీన్స్ ఆఫ్ 3 శాంపిల్ గ్రూప్స్ మీరు తీసుకోగలిగితే, మీన్స్ ఏ గ్రూప్కి వచ్చే ఒక మీన్, బి గ్రూప్కి వచ్చే మీన్, సి గ్రూప్కి వచ్చే మీన్ ఆన్ ఒక శాంపిల్ గ్రూప్ మీద, అంటే టోటల్ కొలెస్ట్రాల్కి వచ్చేటువంటి ఈ 3 శాంపిల్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు వాడేటువంటిది ఏంటి అని అంటే వన్ వే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. And comparison of more than 2 and non-independent data points for one experimental variables. That means the same subject tested 3 times. Means for అంటే ఏ గ్రూప్లో 15 మంది ఉన్నారు, బి గ్రూప్లో 15 మంది ఉన్నారు, సి గ్రూప్లో ఒక 15 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళ యొక్క వాల్యూషన్ తీసుకున్నప్పుడు మీన్ ఎంత ఉందో దాన్ని వీళ్ళు మెజర్ చేస్తారు. మీన్స్ ఫర్ సేమ్ సబ్జెక్ట్ టెస్టెడ్ 3 times. సో దీన్నే 4 వీక్స్కి, 8 వీక్స్కి, 12 వీక్స్కి రిపీట్ చేస్తాడు ఒకటే వేరియబుల్ని. దాన్నే వన్ వే అనోవా విత్ రిపీటెడ్ మెజర్స్ అని అంటాం. వన్ వే అనోవా విత్ రిపీటెడ్ మెజర్స్. So more than 2 non-independent data points for one experimental variable. More than 2 non-independent data, A, B, C అనేటువంటి 3 non-independent data points కి ఒకటే ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ని రిపీటెడ్గా మెజర్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని వన్ వే అనోవా విత్ రిపీటెడ్ మెజర్స్ అని అంటాడు. అన్నిటికీ మీన్ వాల్యూసే. So comparison of 2 or more independent data points for 2 experimental variables. So 2 or more experimental variables with factorial design అంటే 2-way ANOVA అని అంటాడు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ని తీసుకొని 2 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్స్గా తీసుకుంటే, అంటే 2 డిపెండెంట్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు దాన్ని 2-way ANOVA అంటాడు. సో దాంట్లో కూడా మళ్ళీ కంపారిజన్ ఆఫ్ 2 or more independent data points for one variable and 2 and more non-independent data points for second variable అనేటువంటి తీసుకుంటే దాన్ని మిక్స్డ్ డిజైన్ అని అంటారు. అంటే దాన్ని 2-way ANOVA, మిక్స్డ్ ANOVA అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఎలా తీసుకుంటున్నాడంటే ఒక ఏరోబిక్ ట్రైనింగ్ అనేటువంటి దానికి ఒక వేరియబుల్ని తీసుకుంటాడు, అంటే నాన్ ఇండిపెండెంట్ అని అంటున్నాం, అంటే డిపెండెంట్ వేరియబుల్ని తీసుకుంటాడు. ఇంకొక 2 ఇండిపెండెంట్ వేరియబుల్ గ్రూప్స్కి 2 డిపెండెంట్ వేరియబుల్స్ తీసుకొని దీన్ని మిక్స్ చేసుకుంటాడు కాబట్టి దాన్ని 2-way మిక్స్డ్ ANOVA అని చెప్తూ ఉన్నాడు. అండ్ కంపారిజన్ ఆఫ్ 2 or more డేటా పాయింట్స్ ఫర్ 1 ఇండిపెండెంట్ అండ్ నాన్ ఇండిపెండెంట్ ఫర్ 3 or more ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్స్. సో 3 కానీ లేదా 4 కానీ ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్స్ని తీసుకొని చేస్తే 3 తీసుకుంటే 3-way ANOVA అని అంటాం, 4 తీసుకుంటే 4-way ANOVA అంటాం. ఇలా వీటిని బైఫర్కేట్ చేస్తున్నాడు. నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇంకొంచెం రేంజ్ ఆఫ్ డిఫికల్టీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కంపారిజన్ చేయగలిగితే మీకు ఈజీగా అర్థమవుతుంది. కంపారిజన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, 2 శాంపుల్ గ్రూప్స్. Comparison of 2 independent data points, means of 2 samples, t-test. Comparison of 2 independent data points, example 2 sample groups. 2 sample groups. So non-parametric statistics, it's a skew distributions అని చెప్తాం. సో either greater or less than. సో ఇక్కడ chi-square, మీడియన్ టెస్ట్, మ్యాన్ విట్నీ యూ టెస్ట్ అనేటువంటిది ఎక్కువగా వాడుతుంటాడు. సో కంపారిజన్ నాన్ పారామెట్రిక్ అన్నాడో పారామెట్రిక్ అన్నాడో బాగా గుర్తుపెట్టుకోండి. పారామెట్రిక్లో సేమ్ స్టేట్మెంట్కి
టీ టెస్ట్ ఇండిపెండెంట్ వచ్చింది. బట్ వేరస్ నాన్ పారామెట్రిక్లో కంపారిజన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 శాంపుల్ గ్రూప్స్ ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ మధ్యలో మీన్ వాల్యూస్ మీరు తీసుకుంటే దాన్ని కొలవడానికి, అంటే ఇక్కడ టైప్ ఆఫ్ డేటా స్కేల్ ఏముందని అంటే నామినల్ అండ్ ఆర్డినల్ ఉంది. ఇది క్వాలిటేటివ్ రేంజ్లో చెప్తున్నాం. సో క్వాలిటేటివ్ రేంజ్ అనేటువంటిది నామినల్ అంటే ఏం చెప్తున్నాం, బై నేమ్ ఆర్ బై కలర్ ఆర్ బై కేటగిరీ వైజ్గా చెప్తున్నాం. ఆర్డినల్ బై ర్యాంక్ వైజ్గా చెప్తున్నాం. సో chi-square అనేటువంటిది, మీడియన్ టెస్ట్ అనేటువంటిది, మ్యాన్ విట్నీ యూ టెస్ట్ అనేటువంటివి ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో కంపారిజన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, దట్ మీన్స్ 2 శాంపుల్ గ్రూప్స్ మధ్యలో తీసుకుంటున్నాం. బట్ ఇది 2 శాంపుల్ గ్రూప్స్ మధ్యలో తీసుకుంటున్నాం కాబట్టి ఈ chi-square, మీడియన్ టెస్ట్ అండ్ మ్యాన్ వైట్నీ యూ టెస్ట్ అనేటువంటిది అడుగుతున్నాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మ్యాన్ విట్నీ యూ టెస్ట్ అనేటువంటిది ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ మధ్యన మెజర్ చేస్తుందని అడిగాడు. 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ని మెజర్ చేయడానికి మ్యాన్ విట్నీ యూ టెస్ట్ అనేటువంటిది వాడుతున్నాడు. కంపారిజన్ ఆఫ్ 2 non-independent data points, that means pre-test and post-test designs. ప్రీ అండ్ పోస్ట్ పారామెట్రిక్లో కూడా ప్రీ అండ్ పోస్ట్ ఉంది, చెప్తాను అది ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. సో కంపారిజన్ ఆఫ్ 2 నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఏ గ్రూప్ వర్సెస్ బి గ్రూప్ ఉంటుంది. ఇండిపెండెంట్ అన్నాడంటే ఒకదానికి సంబంధం లేదు. బట్ ఇక్కడ ఏ అనేటువంటిది ప్రీ పోస్ట్, బి అనేటువంటిది ప్రీ అండ్ పోస్ట్ తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటున్నాడు అని అంటే ఏ గ్రూప్ అనేటువంటిది బిఫోర్ ఒక 12 weeks ట్రైనింగ్ అనుకున్నావు. సో బిఫోర్ ట్రైనింగ్, ఆఫ్టర్ ట్రైనింగ్ తీసుకుంటాడు, ప్రీ అండ్ పోస్ట్. అలానే బి అనేటువంటి గ్రూప్ కూడా ప్రీ అండ్ పోస్ట్ అనేటువంటి తీసుకుంటాడు. కాబట్టి సో కంపారిజన్ ఆఫ్ 2 నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, ప్రీ అండ్ పోస్ట్ 2 గ్రూపులు మాత్రమే తీసుకుంటే, ఓన్లీ కంపారిజన్ ఆఫ్ 2, నాట్ మోర్ దాన్ 2, జస్ట్ 2లో ప్రీ అండ్ పోస్ట్ టెస్ట్ ఉంటే, 2లో ప్రీ అండ్ పోస్ట్ టెస్ట్ ఉంటే అప్పుడు మీరు వాడాల్సింది మెక్నెమియర్ టెస్ట్, విల్కాక్సిన్ టెస్ట్, సైన్ టెస్ట్ అనేటువంటివి ఈ 3 టెస్ట్లు వాడాలి. కంపారిజన్ ఆఫ్ మోర్ దాన్ 2 independent data points for 1 experimental variable. More than 2 independent data points for 1 experimental variable. Comparison of more than 2 independent data points for 1 experimental variable. For 1 experimental variable. Appudu chi-square, median test, Kruskal values is adigadu. Kruskal values test adigadu. More than we are comparing the more than 2 independent data points for 1 experimental variable in non-parametric statistics. అందులో ఇచ్చింది క్రూస్కల్ వాల్యూస్ టెస్ట్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దీస్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్? chi-square చేయొచ్చు, చెప్తాను దానికి కూడా. 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్కి 4 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్కి చెప్తాను. chi-square సేమే, రెండిటికి వాడచ్చు, 3టికి వాడచ్చు, 4టికి కూడా వాడచ్చు. అదే చెప్పబోతున్నా. సో అండర్ 14, అండర్ 17, అండర్ 19 సీనియర్ గ్రూప్స్ ఒక హ్యాండ్బాల్ టోర్నమెంట్ ఉంది. సో ఇక్కడ అండర్ 14, 17, 19 సీనియర్స్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ అని అంటే డ్యూరింగ్ ద టోర్నమెంట్ యాంకిల్ స్ప్రెయిన్స్ ఎన్ని వచ్చినాయి అంటే ఇయర్ వైజ్గా 2022లో 21, 22 అకాడమిక్ ఇయర్కి ఎంత వచ్చింది, 22, 23 అకాడమిక్ ఇయర్కి ఎంత వచ్చింది, 23 and 24 అకాడమిక్ ఇయర్కి ఎంత వచ్చినాయి. యూఆర్ కంపేరింగ్. సో ఒక ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ యాంకిల్ స్ప్రెయిన్ అనేటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ని ఒక ఇయర్కి నువ్వు తీసుకున్నావు. ఇక్కడ ఇంజరీ గురించి చేసినావు.
So comparison of more than 2 independent data points, more than 2 independent, 14, 17, 19 seniors. For one experimental variable is ankle sprain, డిపెండెంట్ వేరియబుల్, రైట్. సో అలా మనం లెక్క తీసుకున్నప్పుడు సేమ్ ఇదే కంపారిజన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, అదే chi-square ని 2x1 కూడా వాడచ్చు. 14 వర్సెస్ 17 అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ అబ్జర్వ్డ్ వాల్యూ బై అబ్జర్వ్డ్ హోల్ స్క్వేర్ సంథింగ్ వస్తుంది ఫార్ములా. ఎక్స్పెక్టెడ్ మైనస్ అబ్జర్వ్డ్ బై అబ్జర్వ్డ్ హోల్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని chi-square టెస్ట్ని మనం వాడచ్చు. సో 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 2 శాంపిల్ గ్రూప్స్ అనేటువంటిది, మోర్ దాన్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ అనేటువంటిది ఏ సందర్భంలోనైనా నువ్వు chi-squareని వాడచ్చు. బట్ నీకు అది ఇచ్చాడంటే ఇక్కడ దీంట్లో ఈ ఆప్షన్లో chi-square అనేటువంటిది ఇవ్వడు, చాలా పక్కాగా గీసుకుంటాడు లెక్క, రైట్. కంపారిజన్ ఆఫ్ మోర్ దాన్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ వచ్చినప్పుడు వాడేటువంటి స్టాటిస్టిక్స్, నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ ఏంటి అని అంటే chi-square, మీడియన్ టెస్ట్ అండ్ క్రూస్కల్ వాల్యూస్. సో 2 నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ వచ్చాయి, ప్రీ అండ్ పోస్ట్ టెస్ట్ ఉన్నది, అప్పుడు మెక్నెమియర్, విల్కాక్సిన్ అండ్ సైన్ టెస్ట్ అనేటువంటిది వాడతారు. ఇదే పారామెట్రిక్లో వచ్చిందనుకో 2 నాన్ ఇండిపెండెంట్ లేదా 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ విత్ ప్రీ అండ్ పోస్ట్ వచ్చింది అనుకోండి ఇన్ పారామెట్రిక్, అప్పుడు వాడేటువంటిది ఏంటి అంటే అన్కోవా వాడతాం, అనాలిసిస్ ఆఫ్ కోవేరియన్స్. ఇది నాన్ పారామెట్రిక్ కాదు, ఇది పారామెట్రిక్. అన్కోవా అనేటువంటిది పారామెట్రిక్. సో కంపారిజన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ విత్ ప్రీ అండ్ పోస్ట్ టెస్ట్ డిజైన్, ఇది నాన్ పారామెట్రిక్లో ఉంటే పారామెట్రిక్ స్టాటిస్టిక్స్లో ప్రీ అండ్ పోస్ట్ వచ్చినప్పుడు అనకోవా టెస్ట్ వాడతాం, అన్కోవా అని అంటాం. అనాలిసిస్ ఆఫ్ కోవేరియన్స్ అనేటువంటిది వాడతాం. సో ఈ అనాలిసిస్ ఆఫ్ కోవేరియన్స్ 2 గ్రూపులు ప్రీ అండ్ పోస్ట్ వచ్చినా వాడచ్చు, 2 అంతకంటే ఎక్కువ వచ్చినా వాడచ్చు. విత్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ మనం ఈ అనాలిసిస్ ఆఫ్ కోవేరియన్స్ని వాడుకుంటే చెప్తాను మళ్ళీ దీన్ని. సో కంపారిజన్ ఆఫ్ మోర్ దెన్ 2 నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్. ఇక్కడ చూడండి, మోర్ దెన్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్, కంపారిజన్ ఆఫ్ మోర్ దెన్ 2 నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, మోర్ దెన్ 2 ఇండిపెండెంట్ డేటా పాయింట్స్, మోర్ దెన్ 2 నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్. సో ఇలాంటి సందర్భాల్లో కోహెరెంట్ క్యూ టెస్ట్ అనేటువంటిది, ఫ్రెడ్మన్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, దీన్నే ఎఫ్ వేరియన్స్ టెస్ట్ అని అంటాం. ఎఫ్ వేరియన్స్ టెస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. 2 నాన్ ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ ఫర్ 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్. నాన్ ఇండిపెండెంట్ అంటే ఒకదానికి రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని సందర్భాలలో ఇలాంటి టెస్ట్లని ఫ్రెడ్మన్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అనేటువంటిది వాడుతుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో వీటిని వాడుతూ ఉంటారు, అంటే రంగులు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి. అండ్ కోరిలేషన్, కోఎఫిషియంట్ రిలేషన్షిప్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి అంటే డిటర్మైనింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్ మధ్యలో మనం రిలేషన్షిప్ని వెతుకుతున్నప్పుడు స్టాటిస్టిక్స్ ఏవేవి వాడతారంటే పియర్సన్ ప్రోడక్ట్ మూమెంట్ కోరిలేషన్, స్పియర్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్, కెండాల్స్ టాట్రాకోరిక్ కోరిలేషన్స్ అనేటువంటివి ఎక్కువగా వాడుతుంటాడు. ఇక్కడ 5 కోఎఫిషియంట్ అనేటువంటిది కూడా వాడుతుంటాడు. అప్పుడప్పుడు డైకోటోమిటిస్ నామినల్ ట్రూ డైకోటోమిటిస్ అంటే డైకోటోమైస్ అని అంటే ఏం తెలుసా? సే ఎస్ ఆర్ నో, 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి, దాన్ని డైకోటోమస్ అని అంటాం. దీన్ని బైసరల్ కోరిలేషన్స్లో వాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ డైకోటమీ ఆఫ్ 1 వేరియబుల్ ఇంటర్వెల్ రేషియో, సో ఇలాంటివన్నీ కూడా పాయింట్ బైసరల్ కోరిలేషన్స్. ఈ ఏరియాలో ఎప్పుడు క్వశ్చన్ అడగలేదు. 2 డైకోటోమిటిస్ వచ్చినప్పుడు మాత్రం ఈ బైసరల్ కోరిలేషన్స్ అనేటువంటిది అడిగాడు ఒకసారి.
టూ ట్రూ డైకటోమెట్రీస్ అంటే ఎస్ ఆర్ నో అనేటువంటిది వచ్చినప్పుడు, ట్రూ ఆర్ ఫాల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని ఏమంటారని అడిగాడు. డైకటోమిస్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ డిటర్మైనింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అనేటువంటిది వచ్చినప్పుడు 100% పియర్సన్ ప్రోడక్ట్ మూమెంట్ కోరిలేషన్ అన్న వాడచ్చు, స్పియర్మెన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్ అన్న వాడచ్చు, కెండాల్స్ టాట్రిక్ కోరిక్ కోరిలేషన్ అన్న వాడచ్చు, లేదా పై కోఎఫిషియంట్ అనేటువంటి వాల్యూ అన్న వాడచ్చు. దీని తర్వాత అనుకోవా పారామెట్రిక్ టెస్ట్లో అనుకోవా ఒకటి వస్తుంది. సో ఇండిపెండెంట్ డేటా సెట్స్, ఏరోబిక్ ట్రైనింగ్ అనేటువంటిది, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేటువంటిది, లేదా యోగాసన ట్రైనింగ్ అనేటువంటిది, కంట్రోల్ గ్రూప్ అనేటువంటి 4 ఇండిపెండెంట్ డేటా గ్రూప్స్ తీసుకున్నాం. 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ టోటల్ కొలెస్ట్రాల్ తీసుకున్నాం. సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ నీ ఎంటైర్ ప్రోగ్రామ్ 6 months అనుకున్నాం. సో ఈ 6 monthsలో 1 month ఓరియంటేషన్ తీసుకున్నాం. సో ఈ 1 month ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత 5 months నీ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఇనీషియల్ పాయింట్, సో ఏరోబిక్ ట్రైనింగ్ దీంట్లో ఇక్కడ కూడా ఇక్కడ ప్రీ పోస్ట్ ప్రీ అండ్ పోస్ట్ ఇలా 4 గ్రూప్స్ తీసుకున్నారు, మోర్ దాన్ 2. సో ప్రీ అనేటువంటిది బిఫోర్ ట్రైనింగ్ తీసుకున్న ఒక వాల్యూ వస్తుంది. పోస్ట్ అనేటువంటిది అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంటైర్ 6 months డ్యూరేషన్ ఆఫ్ యువర్ వర్క్, అంటే మీ ట్రైనింగ్ ప్రోటోకాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం, దాని ద్వారా మెజర్ చేసావు టోటల్ కొలెస్ట్రాల్. ఇట్లా రెసిస్టెన్స్ ట్రైనింగ్ గ్రూప్కి ప్రీ అండ్ పోస్ట్, యోగా ట్రైనింగ్కి అదేవిధంగా కంట్రోల్ గ్రూప్కి కూడా ప్రీ అండ్ పోస్ట్ తీసుకున్నాం. మీన్ వాల్యూ చెప్పావు, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ చెప్పావు. సో ఇది ప్రీ అండ్ పోస్ట్ 2 or more than 2 గ్రూప్స్ ఉన్నప్పుడు, పారామెట్రిక్ టెస్ట్ అయినప్పుడు, 1 ఎక్స్పెరిమెంటల్ వేరియబుల్ అయినప్పుడు డెఫినెట్గా అనుకోవా అనేటువంటిది వాడాలి. ఇవి ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఏరియా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేశారు. ఇప్పుడు అడుగుతున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, అనోవాలో కానీ అనుకోవాలో కానీ క్యాలిక్యులేషన్ పార్ట్స్ని అడుగుతున్నాడు. టేబుల్లో ఉండేటువంటి వాటిని డిస్క్రైబ్ చేయమని అడుగుతున్నాడు. వాటి గురించి రేపు చెప్పుకుంటూ వేరే టాపిక్ మాట్లాడదాం. ఓకే, ఇప్పటివరకు అయిపోయిందా? క్లియర్ అయినట్టేనా? స్టాటిస్టిక్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం డెప్త్గా మాట్లాడతాను వీటికి సంబంధించి. సో ఇది రీసెర్చ్ మెథడాలజీలో ఎంటైర్ కాన్సెప్ట్. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళిపోమ్మా, లేట్ అయింది పో. అమ్మాయినాడు కింద పోయి డ్రాప్ చేయమని ఎవరు.